ఆరాధనా ఆరాధనా యేసునాథా ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, స్తోత్రార్హుడా, సకల ఆశ్రితమునకు కారణభూతుడైన మా ప్రభు, మరొకసారి మరొక వారం మీ ఆవరణలో చేరి మీ సన్నిధానంలో ప్రార్థించుకుని భాగ్యం, ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. నువ్వు మంచి దేవుడు నాయన, మహోన్నతుడు ప్రభువా, పరిశుద్ధుడు నాయన, శక్తివంతుడు ప్రభువా. నిన్ను ఆశ్రయించు వారిని, నీ సహాయం కోరువారిని, నీ చెంత చేరువారి విషయంలో మీరు చేయలేని కార్యం అంటే ఏది లేదు నాయన. నువ్వు ఆశ్చర్యకరుడు గనుక నేను నమ్మిన వారి విషయంలో కూడా ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు ప్రభువా. అలా చేస్తున్న దానికే మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా కొరకు బలి పశువై వధించబడి మాకు రక్షణ అనుగ్రహించిన మా దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఎన్నెన్నో కార్యాలు ఇక్కట్లో ఇబ్బందులు మాకు తోడుగా ఉంటున్నారు కనుక మేము నిన్ను విడిచిపెట్టాం అయ్యా, నిన్ను వెంబడిస్తాం నాయన. అయ్యా, నీతోనే జీవిస్తాం ప్రభువా. మీరు చూపిన ప్రేమకే మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించండి. ఎక్కువగా ఆరాధించే భాగ్యం దయచేయమని మీరే సహాయపడండి. వచ్చిన వారందరూ బట్టి మీ స్తోత్రాలు దీవించి బలపరచి ఇంకా జరుగుతున్న కార్యక్రమంలో సహాయపడమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఆరాధన మీకే అర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ప్రియులరే, సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. లోపలికి వచ్చేయాలమ్మా, లోపలికి వచ్చేయండి. మనోజ్ బాబు రండి. బయట కూర్చోవద్దు, లోపల నిండిపోతే అప్పుడు బయటకు వచ్చేయండి అండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రియులు పాల్ గారు వారు ఈరోజు రమ్మన్నప్పుడు మన దగ్గరకు వచ్చారు. వారిని బట్టి చాలా సంతోషం. వారి సహవాసం మన సహవాసం ఒకటే, ఒకే విధానం కాబట్టి అటువంటి వారిని మనం కలిగి ఉంటే సంతోషం. నేను ఎక్కడైతే పెరిగానో వారు అక్కడే పెరిగారు, ఆ సహవాసంలో పెరిగారు. కానీ వారేమి ఎక్కడ ఉంటే నేను హైదరాబాద్లో పెరిగాను. కాబట్టి ప్రియులరా, వారితో ఉండటం సహవాసం చాలా సంతోషం. వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. కొంచెం దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రియులరా, 10:30 అయ్యింది, పావుతకు 11 గంటల వరకు దేవుని వాక్యాన్ని చెప్తారు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. 11:15.
అందరికి వచ్చిన పాట ప్రభుత్వం నుండి మాకు నివసిస్తాం నీవే, యుగ యుగములకు నీవే మా దేవుడవు. 1-6-7 చరణాలు పాడుకుందాం. టైం గురించి అన్ని చరణాలు 7 చరణాలు ఉంటాయి. 1-6-7 చరణాలు పాడుకుందాం. ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగములకు నీవే మా దేవుడవు, 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 దేవుడవు. యుగములకు నీవే మా దేవుడవు, 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 దేవుడవు. ప్రొద్దుట మొలచి చిగిరించును, సాయంతమున కోయబడును. ప్రొద్దుట మొలచి చిగిరించును, సాయంతనమున కోయబడును. వాడబారును నీ కోపము క్షీణించు, 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 క్షీణించు. వాడబారును నీ కోపము క్షీణించు, క్షీణించు, క్షీణించు. నీదు కోపము వలన మేము నీదు చూనాము దేవా, నీదు కోపము వలన మేము క్షీణించుచున్నాము దేవా. నీ ఉగ్రతను బట్టి దిగులు పొందెదము, 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 పొందెదము. నీ ఉగ్రతను బట్టి దిగులు పొందెదము, 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 పొందెదము. ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగములకు నీవే మా దేవుడవు, 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 దేవుడవు. యుగములకు నీవే మా దేవుడవు, దేవుడవు, దేవుడవు. చాలండి. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికి తెలిసి ఉంటుంది, నేను పాండురంగల తాతయ్య గారు అల్లుడిని. కొంతమంది తెలియవచ్చు. ఈ గ్రామం నేను వచ్చి ఇంచుమించు 25 సంవత్సరాలు అయింది. ఇక్కడికి వచ్చినప్పుడు మొదట్లో ఈ బక్సింగర్ ఫిలిప్స్ యోన సంఘం ఉందంటే నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే లోకంలో మందుల్లో అనేక కంపెనీలు ఉంటాయి అండి, చాలా కంపెనీలు ఉంటాయి కదా. కొన్ని మంచి కంపెనీలు ఉంటాయి పిల్లలు. అలాగే ప్రపంచంలో భక్తి సింగర్ ఫెలోషిప్ అంటే ఒక క్రమమైన జీవితం ఉంటుంది. బండ మీద పునాది కట్టినటువంటి మంచి పునాది ఉంటుంది. అంటే కన్వ సంఘంలో ఉన్నాయి నేను అంటలేదు, ఉన్నవారు అంటలేదు. కానీ ఈ మంచి సియోను సంఘంలో మీరందరూ కూడా మంచి బిడ్డలుగా చక్కగా సియోను సంఘంలో మీరందరినీ దేవుడు పిలిచినందుకు చాలా సంతోషం. అలాగే జాయ్ అన్న చక్కగా మీ అందరినీ కూడా క్రమమైన ఆత్మీయ జీవితంలో
పెంచుతూ ఆత్మీయం ఏంటంటే పాలతో మంచి ఆహారంతో మీకు చక్కగా మంచి సేవకుడు దేవుడు ఇచ్చినందుకు నేను కూడా ఆనందిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఎక్కువ సమయం నేను తీసుకోను, కానీ మీ అందరూ ఇక్కడ కూర్చొని అందరూ కూడా చాలా ఆత్మీయమైన తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు. అంటే నాకన్నా ఎక్కువ మీకు వాక్య పరిచయం ఎక్కువ ఉంటుంది. అయినా దేవుడిచ్చిన తలంతుల్లోంచి కొన్ని మాటలు మన మధ్య ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము మనందరికి పరిచయమైన భాగమే. మరలా ధ్యానం చేసుకుందాం కొన్ని నిమిషాలు. ఏడవ అధ్యాయం లోక సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు వచ్చిన వెంబడి వచ్చిన చదువుకుంటాం. మార్చి చదువుకుందాం. 7వ అధ్యాయం లోక సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు. వెంటనే ఆయన నాయునను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోర్చున్న వారు నిలిచిరి. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. ఆయన కూర్చున్న ఈ సమాచారము యూదయంతటను చుట్టుపట్ల ప్రదేశం అంతటా వ్యాపించెను. అలాగే యెషయా గ్రంథం చూడండి 66వ అధ్యాయము. మనందరికీ పరిచయమైన భాగాలు ఇవి. అయినా ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ దినం కాబట్టి మనం దేవుని ఆరాధించుకున్న వారమై ఉంటున్నాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని అందరూ కలిపి చదువుకుంటాం. 66, 13 అందరు కలిసి చదువుకుంటాం. 626 పేజీ నంబరు. ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. యెరూషలేములోనే మీరు చిన్న బైబిల్ కోరస్ ఒకటి పాడుకుందాం. బైబిల్ పైకి చూపిస్తూ ఒక చిన్న కోరస్ ఒకటి పాడుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకే లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకే లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మీ అందరూ చూసేటట్టు నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. అంటే కొత్త ఇదే మొదటిసారి కదా ఇక్కడ. అన్న చాలాసార్లు ఫస్ట్లో వచ్చినప్పుడు అమ్మగారు కూడా కొన్ని పాటలు నేర్పించండి, అలాగే వాక్యం చెప్పడానికి కూడా రమ్మన్నారు. కానీ దేవుడు ఎప్పుడు తరుణం ఇస్తే అప్పుడే అండి. సరే, చక్కని మాటలు మనం చక్కగా దేవుని ఆరాధించుకుందాం. మనందరం కూడా కొన్ని నిమిషాలు మన మనసులో ఎక్కడికి వెళ్ళకుండా నేను ముగించే వరకు చక్కగా మీ అందరి ఫోకస్ ఆలోచనలన్నీ కూడా జీవన మందిరంలో ఉంచుదాం కొన్ని నిమిషాలు. 13వ వచనంలో యెషయా గ్రంథంలో ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను. నేను ఎక్కడికి వెళ్ళినా మొదటిగా దేవుని ప్రేమను జ్ఞాపం చేయకుండా ఉండలేము. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుని ప్రేమను
ఎట్లాగా పాడినా, ఎంత సమయము ఆరాధించిన, పాటలు పాడిన, వాక్యము ధ్యానించిన వర్ణించలే. ఎందుకంటే దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనము దేవుడు ఏ పరిస్థితుల్లో నుండి మనల్ని పిలుచుకున్నాడో, ఏ గుంటలో నుండి మనల్ని తవ్వాడో అది జ్ఞాపం చేసుకోవాలి. ఎప్పుడు మన జీవిత కాలం అంతా కూడా దేవుడు చేసిన కార్యాలు మర్చిపోకుండా దేవుని ఆలయంలో మనము దేవుణ్ణి మన బ్రతుకు కాలం అంతా, నేను చనిపోయే వరకు లేక ఆయన రాకడ వరకు మనం దేవుని ఆరాధించుకుంటూ వెళ్ళిపోవాలి. అది కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా, తుఫానులు వచ్చినా, వరదలు వచ్చినా, ఏ సమయమైనా సరేలే, అనారోగ్యం వచ్చినా, నాకు అనారోగ్య పరిస్థితిలో ఉన్నా, దేవుని ఏ సమయంలో అయినా సరే మనం ఏం చేయాలండి? ఆరాధించడం నేర్చుకోవాలి. మేలు జరిగినప్పుడు కాదు, మనం అభివృద్ధి చెందినప్పుడు కాదు, ఆశీర్వదింపబడినప్పుడు కాదు, కానీ అండ్ ఎప్పుడు ఆరాధించాలి అండి. యోబుని జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం కదా అండి. ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుణ్ణి మనం ఆరాధించాలి. బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభమే. చావైతే ఎవరికి లాభం ఏమండి? అండి చచ్చిపోతానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఈ రోజులో ప్రాణ భయం అండి, ప్రాణ భయం చాలా అండి. ఎవడైనా ఒకడు లొంగాలి అంటే వాడికి ఏం కావాలి అని? ఏ సమయంలో లొంగడైన మనుషుడు ఎప్పుడు లొంగుతాడు? అనారోగ్యం పరిస్థితి వచ్చినప్పుడే లొంగుతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనందరం కూడా దేవుని ఏ సమయంలో అయినా దేవుని ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. అందుకని చక్కని చరణం ఉంటుంది కదా, నా జీవిత కాలమంతయు నేనే యెహోవాను స్తుతించేదాను, నా నే బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించేదాను, నే బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించేదాను. హల్లెలూయా, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. కాబట్టి దేవుడు ప్రేమగల దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. ఈరోజు అంశం ఏంటంటే నేను అండి ఆదరించేవాడు ఏంటండి? మనల్ని ఆదరించేవాడు అంటే అండి కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కులతల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని అంటే మంచి మాటలతో మనల్ని ఆదరిస్తే కదా, మీరు అర్థం అవడానికి చెప్తున్నాను, అటువంటి మాటల్లో ఆదరించేవాడు ఆయన. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథంలో మనం మాట్లాడుకున్న మాటలో ఆదరించే దేవుడు ఒకడు తన ఏంటంటే చదవండి మాట, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు మనల్ని దేవుడు ఆదరించేవాడు. ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని ఆదరించేవారు ఎవరు ఉండరండి. ఒకసారి నేను హాస్పిటల్లో చేస్తాను కదా, హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేసినప్పుడు 12-12:30 అవుతుంది, నేను బయటకు వచ్చాను. హాస్పిటల్ బయట ఒక ఆమె చిన్న కవర్ పట్టుకుని వచ్చింది. 12:30 ఆ టైం అవుతుంది, 2 గంటల. నేను ఒకసారి ఏంట్రా బాబు ఇలా నుంచున్నారని మనిషేనా అనుకున్నాను. ఆ టైంలో హాస్పిటల్ బయట నుంచి ఉంటే ఎలా ఉంటుంది? అది ఒక్కన బయటకు వచ్చాను. హాస్పిటల్ వాతావరణం అంటేనే భయం. అయితే చేతిలో కవర్ ఉంది. నేను చూసి, ఆడవాళ్ళు కదా, 60 సంవత్సరాలు ఉంటాయి అప్పటికి, ఏమండి ఏంటండి నిల్చున్నారా అన్నాను. మాట్లాడట్లేదు. కాళ్ళని చూశాను. అంటే దెయ్యానికి ఏముంటాయి చూస్తే ఇలా నుంచుంటే మాట్లాడట్లేదు, అలాగే నుంచుంది. అమ్మా అన్నాను. ఇలా చూసింది. మీరు ఇక్కడ నుంచున్నారు ఎందుకు? హాస్పిటల్ ఏం చూపించుకోవాలా అన్నాను. మాట్లాడట్లేదు.
దగ్గరికి వెళ్ళాను. నాకు చాలా భయం వేస్తుంది. అంటే ఆ టైంలో ఇదే అడుగుతుంది, అన్న ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు అని అడుగుతుంటే, లేదండి 10:30కి మా అల్లుడి గారు మళ్ళా వస్తానని ఇక్కడ దించి వెళ్ళిపోయారండి అన్నాడు. ఇంతగా మీది ఏ ఊరు అన్నాను. త్వరగా ముంచేస్తానే అంటే మాట వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను, ఎక్కువ మీ సమయాన్ని నేను అర్థం చేయను. అయితే మాది భీమవరం అండి. నాకు ఆరోగ్యం బాగోపోతే గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ 3 రోజులు అయింది. చూపించారు. 10:30కి మా అల్లుడు ఇక్కడ దించేసి మరలా వస్తానని వెళ్ళారండి, ఇంకా రాలేదండి అన్నాడు. మరి ఏంటి మీకు ఎంతమంది పిల్లలు అన్నా. నాకు 2 అమ్మాయిలండి. అంటే వారికి పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. ఒకళ్ళు ఇక్కడే ఉంటారండి, ఆ కాలవాతలు ఎక్కడో ఉంటారని చెప్పింది. మరి ఎందుకు 10:30కి 10ంటికి ఆమెను కవర్లో శారీ ఒకటి ఉందంతే చూశాను నేను. అక్కడే విడిచిపెట్టి 2 అయినా 3 అయినా ఎవ్వరూ రాలేదండి. ఆమెను 2 అమ్మాయిలు మ్యారేజ్ చేసింది అండి. వారు అమ్మాయిలు చెప్తేనే కదా అల్లుడు వారిని దించేది, అమ్మని అత్తగారిని. 10:30కి దించిన వాడు తెల్లవారులు కూడా రాలేదు. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో తల్లిదండ్రులను పిల్లను తల్లిను విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు అండి కని పెంచి వారి ఒక సంసారాన్ని, ఒక జీవితాన్ని ఏర్పరిచిన తర్వాత కూడా ఆమె ముసలితనం అయిపోయిన తర్వాత వారిని ఎక్కడో ఒక చోట విడిచిపెట్టే అని చెప్పారు. అందుకనే అల్లుడు వచ్చి అక్కడ విడిచిపెట్టి వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో ప్రేమ అలాగ ఉంటుంది. ఈ లోకంలో ఎవరు ఆదరించరు, ఎవరు చేర్చుకోరు. నీ వద్ద ధనం ఉంటే, నీ వద్ద ఐశ్వర్యం ఉంటే, నువ్వు అన్నీ కలిగి ఉంటే నీ దగ్గరకు వస్తారు. కానీ ఈ లోకంలో మనుషులు దేవుని యొక్క ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, కలవరి ప్రేమ, సిలువ ప్రేమమయుడు. నీవు ఆరోగ్యం ఉంటే నీ దగ్గరకు వస్తా. సామెత కూడా ఉంటుంది కదా, బలం ఉంటే వస్తాయండి. ఈ లోకంలో ఎవరు ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాడు. నీలో బలం నంతసేపు నిన్ను వాడుకుంటారు, నీతో కలుస్తారు. నీ దగ్గర ధనం లేకపోతే, బలం లేకపోతే, ఆరోగ్యం లేకపోతే ఎవరు కూడా పట్టించుకోరు. ఆ తల్లి తెల్లవారులు కూడా అక్కడే నిలబడి ఉంది. నేను మార్నింగ్ 7 గంటలకి వచ్చేస్తుంటే అక్కడే ఉంది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అండి. అమ్మాయి ఇంకా ఇవే చూస్తున్నావా? రాలేదండి. సరే, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లే మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లే మరచునా. మరచిన గాని నీవెల్నాడు మరువావు, విడువావు, ఎడబాయావు కరుణారాజా. మరచిన గాని నీవెల్నాడు మరువావు, విడువావు, ఎడబాయావు కరుణారాజా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఈ లోకంలో నిన్ను ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి లోకంలో నిన్ను ప్రత్యేకపరిచాడు, నిన్ను పిలుచుకున్నాడు, తన రక్తమ చేత నిన్ను కొన్నాడు ఆయన. కాబట్టి జీవిత కాలం అంతా మనం ఏం చేయాలండి? దేవుని ఆరాధించాలి, దేవుడు మహిమపరచాలి. ఏ సమయంలో నా దేవుని మహిమపరుచుకుంటూ వెళ్ళాలి. ప్రేమ గల దేవుడు. మనం చదువుకున్న భాగానికి వచ్చే టైం అయిపోతుంది. చూడండి 7వ అధ్యాయంలో కొన్ని నిమిషాలు. యాక్చువల్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే టైం చాలా అయిపోద్ది. 7వ అధ్యాయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంది. ఇక్కడ నాయును అనే గ్రామానికి యేసు ప్రభు వారు
వెళ్తూ ఉన్నారు. వెంటనే ఆయన నాయన ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచుండురి. యేసు ప్రభువారు ఆ దినాల్లో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఖాళీగా ఉండేవాడు కాడు అండి. సువార్త చెప్పేవాడు, అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరిచేవాడు ఆయన. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనము కూడా దేవుని సువార్తను వినాం, దేవుని శిష్యులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని ఆరాధించుకుంటూ, దేవుని మహిమపరుచుకుంటూ ఈ జీవితాన్ని మనం ముగించుకోవాలి. అవునండి, దేవుడు మనకు చక్కగా ఓపెన్ సీక్రెట్ అండి, ఇదిగో ఈ భూమి మీద ఉండగానే నువ్వు దేవుని నమ్ముకుంటే పరలోక రాజ్యం వెళ్తావు. దేవుని వెంబడించకుండా, దేవుని ఆరాధించకుండా ఈ జీవితాన్ని, నా జీవితాన్ని గడిపేస్తే నరకానికి వెళ్తాము. నేడే నమ్ము సువార్తను పొందు గొప్ప రక్షణ, నేడే పొందు సువార్తను పొందు గొప్ప రక్షణ. రాదు తరుణము లేదు మరలా, లేదు తరుణము రాదు మరలా, మరణము నేను కొనిపోవ, మరణము నేను కొనిపోవ. చూసారా, సమయాన్ని నువ్వు ముందుకు వెళ్ళిస్తే, ఇంకా నాకు వయసు ఉంది కదా, నేను ఇంకా చదువుకుంటున్నాను కదా, నేను ఇంకా రిటైర్ అవ్వలేదు కదా, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, ఇంకా సమయం చాలా ఉంది కదా అని అనుకుంటే మరణము మనల్ని ఏదో సమయాన్ని మనల్ని ఏం చేస్తుందండి, మృంగేస్తుందండి, తీసుకుని వెళ్ళిపోద్ది. సమయం ఉండగానే మనం ఏం చేయాలి? దేవుని ఆరాధించుకోవాలి, దేవుని మహిమపరచుకోవాలి, దేవుని వెంబడించాలి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా దేవుని ఆరాధించుకుంటూ మన జీవితాన్ని ఏం చేయాలండి? గడపాలి. ప్రియమైన వాళ్ళారా, ఇంకా సమయం ఉంటే చక్కని ఈ పాటలో అండి, మరణము నిన్ను రాదు తరుణము లేదు మరలా, మరణము నిన్ను కొనిపోవ. చూడుము నీవు మేలుకొనుము, యేసు వచ్చుచున్నాడు. అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును. కాబట్టి దేవుని యొక్క రాకడ వరకు కూడా మనం ఏం చేయాలండి? దేవుని ఆరాధించుకుంటూ వెళ్ళాలి, దేవుని మహిమపరుచుకుంటూ వెళ్ళాలి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు నీ కొరకై, నా కొరకై ఆయన కాలి నడక ద్వారా శిలువ కార్యమును ఆయన చేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు మనం చూస్తున్న ఈ సమయం చాలా భయంకరమైనటువంటి కాలం, ఇది భయంకరమైన కాలం అండి ఇది. కాబట్టి మనము సమయం ఉండగానే, ఇందాక చక్కని పాట నేను ఇంట్లో ఉంటాను ఒక పాట ఇంటూ ఉన్నాను, పాడుతున్నారు మీరు. బుద్ధి లేని కన్యకలావాలే మొద్దులుగానుంటే, సిద్ధిలలోన నూనె పోసి సిద్ధపడకపోతే, బుద్ధి లేని కన్యకల వాళ్ళే మొద్దులుగా నుంటే, సిద్ధిలలోన నూనె పోసి సిద్ధపడకపోతే, తలుపును తట్టినను మీకు తెరువడు సుమ్మండి, తలుపును తట్టినను మీకు తెరువడు చుమ్మండి. ఇది ఏ సమయంబు రండి, యేసుని చేరండి. బావో ఏక సమయము లేదండి, రండి యేసుని చేరండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సమయం ఉందనుకుంటే నిర్లక్ష్యం చేస్తే దేవుని యొక్క ఉగ్రతను మనం చూడగలము. ప్రేమ కలిగిన దేవుడు, జాగ్రత్త దేవుడు, సర్వాధికారి కలిగిన దేవుడు నిన్ను ఆదరించడానికి, నిన్ను ప్రేమించడానికి ఈ సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా,
కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా, దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి ఈ లోకంలో. అంటే దేవుణ్ణి మనము ఈ ప్రాణాత్మ దేహములతో దేవుని మహిమపరచాలండి. అంతేగాని మన టాలెంట్స్, మన వరాలు అండి, నేను బాగా చెప్పగలను, నాకు ఆ దేవుడు మంచి వరాలు ఇచ్చాడు అని డప్పు కొట్టుకోవడం కాదు. దేవుడు హర్షించాడు. కాబట్టి నీవు బ్రతికిన కాలమంతా, నేను బ్రతికిన కాలమంతా నాలో, మీలో, మనలో ఎవరిని చూపించాలి? దేవుని చూపించాలి. దేవుని పోలిక మనందు ఏర్పడాలి. సరా, శిష్యుల్లో దేవుని పోలిక ఏర్పడిపోయిందండి. అందుకనే ఆ తోటలో అండి ఆ 12 మంది, ఆ యేసు ప్రభుతో కూడా 12 మంది ఉన్నప్పుడు ఆ ఇస్కరియోతు యోధ, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే. 12 మంది కూడా అంటే యేసు ప్రభు యొక్క సారూప్యం ఏర్పడింది. అందుకే మనం దేవుణ్ణి ఆరాధించాలండి. అది ఒక ఆయన ఉన్నాడు చూడండి, ఆయన అంట చక్కగా మాట్లాడాడంట. చూడండి, అపోస్తలుల కార్యంలో త్వరగా ముంచేస్తానే కొన్ని మాటలు, మళ్ళీ ఎప్పుడైనా సమయం ఉంటే వస్తాం. చాలా సంగతులు ఉంటాయి. చూడండి 12వ అధ్యాయం చూడండి, అపోస్తలుల కార్యంలో 12వ అధ్యాయం అనుకుంటా. ఒక ఆయన తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. తాను దేవుని ఆరాధించకుండా, దేవుని మహిమపరచకుండా, తన గురించి ప్రజలు మెప్పే విధముగా చెప్పుకుంటూ ఉన్నాడు. అపోస్తలుల కార్యముల 12వ అధ్యాయంలో 22వ వచనం చదవమ్మా. జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతను ఒత్తిన గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇక్కడ ఎవరంటే 21 చూడండి, నియమింపబడిన దినమందు ఏ రోజు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠ మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా, హేరోదు రాజు న్యాయపీఠ మీద కూర్చోండి, బలిపీఠ మీద కూర్చోండి ఉపన్యాసాలు చేస్తున్నాడంట. అని ఏం ఉపన్యాసం చేశాడో నాకు తెలియదు కానీ ఇక్కడ రాయపడలేదు. కానీ అండ్ జనులు మాత్రము కేకలు వేశారు, ఇది దేవుడి స్వరమే కానీ మానవ స్వరమే. ఏంటంటే ఇక్కడ చక్కని మాట ఉంటుంది చూడండి, ఏంటి ఇతడు ఇది దైవ స్వరమే కానీ సరే మానవుడు తీర్పు ఎలాగుందో ఏమండి, సరే మానవుడు తీర్పు ఎలాగుందో, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదన్న జనులు పొగిడారు. అండి వెంటనే దేవుని దూత వారిని రాజును మొత్తుంది, వెంటనే పురుగులు పడి అక్కడ ఎందుకు రాయబడి చక్కని దేవుని మహిమ పరచనందున. దేవుని మహిమ పరచాలి. ఆయన దేవాది దేవుడు. నిన్ను పిలిచిన వాడు ఎవడు? నేలను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు. నిన్ను పిలిచిన వాడు ఎవడు? ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రమును దాటించిన దేవుడు. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను ఆరిన నేలను నడచేరి, సముద్రము మధ్యను ఆరిన నేలను నడచేరి. నిన్ను పిలిచిన వాడు అండి, నిన్ను పిలిచిన వాడు, నన్ను పిలిచిన వాడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవుడు ఆయన అండి. ఆయన చనిపోయినప్పుడు ఆయన మరణాన్ని చూడలేకపోయింది ఎవరండి? చూడండి మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో తరగతి నేను చేస్తాను, టైం అయిపోతుంది. 27వ అధ్యాయంలో 20వ అధ్యాయము 51 చూడండి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధి
సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరములు చూసారా దేవుని యొక్క మరణాన్ని చూడలేదు ప్రకృతి. ఇక్కడ ఎంత గొప్ప పరిస్థితి ఏర్పడింది చూసారా. భూమి వణికెను, బండలు బద్దలాయెను. నిన్ను పిలిచిన దేవుడు ఎవరండి? ఆయన మరణాన్ని చూడలేక ప్రకృతి భూమి వణికెను, బండలు బద్దలయ్యి, సమాధులు తెరవబడెను. ఎవరిని చూసి? దేవుని చూచి, గొప్ప దేవుని చూచి. ఆయన మరణాన్ని చూడలేక ఈ ప్రకృతి బండలు, పర్వతములు, సమాధుల్లో ఉన్నవారు పైకి లేచారు, తెరవబడ్డ సమాధులు. అంత గొప్ప దేవుడు నిన్ను పిలిచినవాడు, నన్ను పిలిచినవాడు గొప్ప దేవుడు అండి. అటువంటి గొప్ప దేవుడు అండి నిన్ను పిలిచిన దేవుడు మామూలు వాడు కాడు, మానవుడు కాడు, ఆయన నరమాత్రుడు కాడు. ఆయన నీవు నేను అనేక పర్యాయములు గుర్తించలేకపోతున్నావు. నీవు నేను అనేక పర్యాయములు దేవుడిగా గుర్తించలేక ఈ లోకంలో అనేక సమయాలు ఈ లోకంలోనే మనము వ్యర్థంగా గడుపుతున్నాం. దేవుని మందిరాన్ని అంటే మనము ఎప్పుడు ముగించేస్తాడా అని చూస్తూ ఉంటాం అండి. సరే, మీలో చాలా మంది అలాగ ఉండరులే. నేను ఇంకా చెప్పాలనుకుంటారు కదా, ఇంకా పర్లేదు చెప్పాలనుకుంటారు. మీ జీవితాల్లో గొప్ప వెలుగును మనం చూడగలము. లెమ్మో తేజరలము. నువ్వు ఒంటరివైన వాడైనా సరే, నీకేమీ రాకపోయినా, నువ్వు చదువుకోపోయినా, చదువున్నా లేకపోయినా, నీకు ధనమన్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, దేవుడు రాజాది రాజు, ఆయన రాజులకు రాజు. ఆయన ఈ లోకంలో నీ పిల్లలను నేను విడిచిపెట్టేవచ్చు, నీ కొడుకులను నేను విడిచిపెట్టవచ్చు, నీ బంధువులను నేను విడిచిపెట్టేవచ్చు. కొన్ని పర్యాయంలో ఒకరిని సంఘంలో ఒకరిని విడిచిపెట్టవచ్చు. కానీ ప్రభులకు ప్రభు, రాజులకు రాజు ఆయన. ఒక తల్లి ఏ విధంగా ఆదరిస్తాడో అండి, అదే విధంగా దేవుడు మనల్ని ఆదరించే దేవుడు. అంత గొప్ప దేవుడు. ఇప్పుడు ఆయన నాయన గ్రామానికి వస్తూ ఉన్నాడండి. ప్రియమైన వాళ్ళారా, ముంచేస్తాను చూడండి ఈ మాటలు. నాయన ఆ గ్రామానికి వెళ్తుండగా యేసుప్రభు వారు ఆయన ఆ ఊరి గవని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండేను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె ఎలుగురాలు. ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేరి. ఆ గ్రామంలో ఒక చక్కన తల్లి ఉంది. ఆ తల్లికి ఒకే ఒక్క కుమారుడు, భర్త లేడు, చనిపోయాడు. ఆమె అధూరాలు. ఆ గ్రామంలో అంటే ఆమె అనుకుంటూ ఉంది, భర్త లేకపోతే పర్వాలేదు కానీ నాకు కుమారుడు ఉన్నాడు కాబట్టి నా జీవితం వెళ్ళిపోద్ది అనుకున్నది. ప్రేమటి వాళ్ళారా, ఆ కుమారుడు కూడా ఏమైపోయాడండి? చనిపోయాడు. చూడండి నా తల్లి యొక్క వేదన. అయ్యో, నన్ను పోషించడానికి నా భర్త లేడే, లేకపోయినప్పటికీ నా కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు నన్ను ఆదరిస్తాడు అనుకుంది, నన్ను పోషిస్తాడు అనుకుంది, నన్ను సంరక్షిస్తాడు అనుకుంది. కానీ ఆ కుమారుడు కూడా చనిపోయాడండి. ప్రియమైన వాళ్ళారా, ఈ భాగాన్ని మనము అనేక పర్యాయములు మనం విందాం. కానీ అక్కడ యేసు ప్రభు వారు ఆ ఊరు నుండి నాయన గ్రామానికి వస్తూ ఉండగా లోపల నుండి ఏమొస్తున్నారు జనులు? ఆ చనిపోయిన యవ్వనస్తుని తీసుకుని మోసుకుని వస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈయనేమో లోపలికి వస్తూ ఉన్నాడు, జనులేమో చనిపోయినటువంటి ఆ యవ్వనుని ఆ ఎలుపుల నుండి లోపల నుండి వెలుపలికి తీసుకుని వస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు వారు చూచారు అండి. ఆమె చుట్టూ ఎంతమంది ఉన్నారండి? ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో ఉన్నారు అండి. చనిపోయినప్పుడు మనం చేస్తాం కదా, అనేక మంది వెళ్తూ ఉంటాం అండి. ఎవరు కూడా చనిపోయిన ఉండండి వాడిని లేపలేరు అండి. ఆమె బాధ వర్ణనాతీతము. అయ్యో, భర్త లేడు, కుమారుడు ఉన్నాడు అనుకున్నాడు, కుమారుడు కూడా కొడుకు కూడా లేడు, చనిపోయాడు, ఏంటి నా పరిస్థితి అనుకుంది. ప్రియమైన వాళ్ళారా, ఇంతలో యేసు ప్రభు వారు ఆ గ్రామానికి వస్తున్నాడు. అండ్ దేవుని యొక్క కార్యములు చాలా ఉన్నతముగా ఉంటాయి. ఆయన యొక్క ఆలోచనలు చాలా గంభీరమైనటువంటివి.
ఊరు ఆయన వస్తూ ఉంటుంటే అండి అక్కడ చూడండి, ఆ ప్రభువు ఆమెను చూచి ఆమె యందు చూసారా, దేవుడు ఎవరిని చూశారు? ఆమెను చూశాడు. ఆమె వేదనలో ఉంది, ఆమె బాధలో ఉంది, ఆమె శ్రమలో ఉంది. అటువంటి ఆమెను దేవుడు ఏం చేశాడండి? చూచాడు. ఈనాడు ఇక్క గ్రామంలో దేవుడు మనల్ని చూచాడు. ఆయన మనల్ని చూచి అంటే ఆమెను చూచి ఆమె యందు ఏం చేశాడండి? కనికరపడి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు ఏం చేశాడండి? కనికరపడ్డాడు. కనికరముల దేవుడు ఆయన. ఈనాడు నీ మీద నా మీద మనల్ని చూచిన దేవుడు, నా పరిస్థితులను చూచిన దేవుడు, నా ఆలోచనలు ఎరిగిన దేవుడు, నా సంగతులు ఎరిగిన దేవుడు, నా పరిస్థితులు ఎరిగిన దేవుడు మనల్ని చూచేవాడిగా ఉంటూ ఉన్నాడు. చూచి ఆమె ఏం చేశాడండి? కనికరపడ్డాడండి. కనికరపడి ఏం చేశాడు? ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చాడు. ప్రియమైన వారలారా గమనించండి, ఆయన దగ్గరికి వచ్చాడు, ఆమెను చూచాడు, దగ్గరికి వచ్చి ఏడవద్దు అన్నాడు. ఏడవద్దమ్మా అవును అనుకుంటుంది అండి. ఇక్కడ చక్కని మాట ఉండి చూడండి, ఏం చేశాడండి? ఏడవద్దని ఆమె చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టాడు. వెళ్ళిపోతున్న శవాన్ని ఎవరైనా ముట్టుకుంటారా అండి? ఎవరైనా చనిపోతే మన బిడ్డ చిన్నపిల్లలు ఏమంటాం? అటు ఎలకరా అంటాం అండి. మనం ముట్టుకుంటే మళ్ళీ స్నానం చేయలేమని కొన్ని పై ఆయనలు ముట్టుకో. కానీ యేసు ప్రభువారు ఆ పాటను ఏం చేశాడండి? ఇక్కడ గమనించండి ఇక్కడ అండి, ఆ పాటను ఏం చేశాడండి? ముట్టగా. మీరు గమనించండి, అక్కడ ఉండే పరిస్థితుల్లో అండి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ శవాన్ని తీసుకుని వెళ్తుంటే ఆ దగ్గరికి వచ్చాడు, చూచాడు, ఏడవద్దన్నాడు. ఆ పాటను ఏం చేశాడండి? ముట్టాడు. ఇప్పుడు అక్కడ మోచిన వారు అనుకోవచ్చు, మరి గమనించిన వాక్యాన్ని ధ్యానం చేయాలి అండి. ఆ పాటను ముట్టాడు దేవుడు. అప్పుడు చుట్టూ ఉన్నవారు అందరూ అంటే ఎవరి హీన? ఆమె కావలసిన వాడా, బంధువుడా, సమయపోస్తుడా అనుకోవచ్చు. ఏంటి తీసుకెళ్ళిపోతున్నవాడు ఆపమన్నాడేంటి సరా అనుకో, పిచ్చివాడు అనుకుంటారు అండి. ఎవరన్నా వెళ్ళిపోతుంటాం ఆపారనుకోండి, ఏమనుకుంటాం మనం? అవి అనుకుంటాం అండి. లేదా దగ్గర బంధువుడు బాగా తగ్గితే సరే అనుకుంటా, అక్కడ చూద్దాం. కానీ యేసు ప్రభువు ముట్టగానే అండి పాడిన ముట్టాడండి. ఆమె దగ్గరికి వచ్చాడు, కనికరపడ్డాడు. ప్రియమైన వాళ్ళరా ఏడవద్దని చెప్పాడు, పాడిన ముట్టాడు. అందరూ అనుకుంటారు ముట్టి ఇంకేం చేస్తాడు ఈయన, తీసుకెళ్ళిపోవాలి కదా. అనేకమంది జనులు ఉన్నారండి. ఆమెకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఇక్కడ రాయబడిన జనులు అనేక మంది జనులు ఇక్కడ ఉన్నట్టు మనం గమనించగలము. ప్రియమైన వాళ్ళరా అండ్ ఈ లోకంలో మనకు బంధువులు ఉండొచ్చు, బలగం ఉండవచ్చు, ధనం ఉండవచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు, పేరు ఉండవచ్చు, విద్య ఉండవచ్చు, జ్ఞానం ఉండవచ్చు. ఏది ఉన్నా కానీ చనిపోతే ఎవరు కూడా రారు. కానీ యేసు ప్రభువారు ఏం చేశారండి? ఆ పాడను ముట్టాడు. ముట్టి ఏం చేస్తున్నాడు ఆయన? చూడండి, ఇంకా చదవండి. నేను ముంచేస్తాను, టైం అయిపోయింది. నేను ఇంకా ఆ టైం చూస్తాను, అది ఆగిపోయింది అనుకుంటున్నాను. ఇంకా 10:30 అవ్వలేదని అనుకోండి, నేను 11 అయిపోయింది. చదవండి. పాడిన ముట్టిన మోచిన వారు ఏం చేశారండి? నిలిచారు. చూసారా యేసు ప్రభువారు ఆ మాటలో, శక్తిలో, చేతిలో, మాటలో ఎంత శక్తి ఉంది. నిలిచారంతే. నిలిచి ఏం చేశాడు దేవుడు? ఆయన చిన్నవాడా లెమ్మని చెప్పుతున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడాను. సరా లేచి కూర్చున్నాడు. చిన్నవాడా లేమో. అందరికీ ఆశ్చర్యం అండి, అందరికీ ఆశ్చర్యము. ఆ చనిపోతున్న యవనస్తుడిని ఆ తల్లికి ఏం చేస్తాడండి? లేచి చిన్నవాడా లేగో. ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు చనిపోయేటువంటి జీవితం కలిగేంటి వారము.
అండి మన యొక్క జీవితంలో అండ్ పాడైపోయినటువంటి గంగ ఊబిలో పురుగుపోయినటువంటి మన జీవితాలు కలిగిన వారము, దేవుని మహిమపరచలేని వారము. ఒక తల్లి ఏ విధంగా ఆదరిస్తాడో అదే విధంగా దేవుడు మనల్ని ఆదరించేవాడు. ఆయన ఇచ్చిన వాడిని అంటే ఆమె దగ్గరికి వచ్చాడు, ఆ తల్లి దగ్గరికి వచ్చాడు, ఆమెను చూచాడు. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు నిన్ను చూచాడు. నీవెక్కడో నేనెక్కడో ఉంటున్నా సమయాల్లో దేవుడు మన కొరకే ఆయన చూచి ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, పాపులకై వచ్చినావా, ప్రాణదానము చేసినావా, పాపులకై వచ్చినావా, ప్రాణదానము చేసినావా, చేసినావా దేవా, పరలోకము తెరచినావా, ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి, ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి, ధరణికే తెంచినావా దేవా, ధన్యులనుగా చేసినావా, ఆది అంతము లేనివాడా, అందరికి దేవుడావు, ఆది అంతము లేనివాడా, అందరికి దేవుడావు, అల్ఫాయు మెగయు నీవేగా, యేసు ఆర్భటించుచు రానయున్నావా. కాబట్టి ధరణిలో మనము నిరీక్షణ లేక, ఆధారం లేక, ఆదరించేవాడు లేక ఉన్న సమయాల్లో దేవాది దేవుడు ఆ యొక్క పరలోకము నుండి చూచి నీ వద్దకు వచ్చి నీ పరిస్థితిని గమనించి నీ దగ్గరకు వచ్చి నిలిచి పాటను ముట్టిన రీతిగా మన ఈ యొక్క పాపపు జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని నీ కొరకాయ నా కొరకాయ ఆయన యొక్క యవ్వన కాలపు రక్తాన్ని ఆ కలవరి శివులో ధారలుగా ఏం చేశాడండి, ధార పోశాడు. నీవెక్కడో, నీవేది వీధిలో, ఏ గృహంలో ఉన్నావో దేవుడు నీ సేవకులను పంపించి, దైవజనులను పంపించి, ప్రయాసపడి భారంబును మోసడివో నా స్నేహితుడా, ప్రయాసపడి భారంబును మోసడివో నా స్నేహితుడా, దయగల యేసు నిన్ను పిలుచున్నాడు ఇప్పుడే, నమ్మే రక్షణ పొందుము, రారమ్ము ఓ ప్రియుడా, పరమా రక్షకు యేసుని. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువారు నీ కొరకై ఆయన రక్తాన్ని కార్చాడు, నీ కొరకై ఆయన ప్రాణాన్ని పెట్టాడు, నీ కొరకై ఆయన శ్రమలు పొందాడు. ఏ విధంగా నాయనుడి గ్రామంలో ఆ తల్లిని చూచాడు, అదే విధంగా నిన్ను చూచిన దేవుడు, నన్ను చూచిన దేవుడు మనల్ని పిలిచి సియోనులో ఒక స్తంభముగా మనల్ని ఏం చేశాడండి, నిలబెట్టాడు. మనం ఆరాధించాలి, మనం మహిమపరచాలి, మనం స్తుతించాలి, మన ప్రాణాత్మ దేహములతో ఆయన ఘనపరచాలి. ఈ ధరణిలో దుష్టులముగా మనం తిరుగుతున్న సమయాల్లో దేవుడు తన యొక్క రక్తము చేత మనల్ని ఏం చేశాడండి, ఆయన కొన్నవాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి రక్షింపబడిన నీవు నేను కూడా ఈ ప్రాణాత్మ దేహములతో ఏం చేయాలండి, దేవుని ఈ శరీరము ప్రాణాత్మ దేహములతో మనము దేవుని ఆరాధించాలి. చనిపోయే వరకు నమ్మకముగా ఈ జీవిత యాత్రలో కొనసాగుతూ శ్రమలలో, బాధలలో, వేదనలో ఏ సమయంలోనే సరే మనం ఏం చేయాలండి, పరలోక రాజ్యం మనం వెళ్ళాలంటే అండి ఏ విధంగా దేవుడు ఆ యొక్క నాయన గ్రామంలో ఆ తల్లి యొక్క కుమారుని ఏ విధంగా లేపాడో, ఈరోజు నిన్ను నన్ను కూడా ఆ విధంగా లేపి సజీవుడిగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చుండబెట్టాడు.
అనేక మంది ఈ రోజును చూడలేని పరిస్థితులు మనం గమనించగలమండి. హాస్పిటల్లో చూస్తుంటే అనేక మంది వస్తూ ఉన్నారు, యవ్వనులు చనిపోతూ ఉన్నారు, అనేక మంది ప్రాణాలు విడిచిపోతూ ఉన్నారు. ప్రియమైన వారా, ఆదరించేవాడు ఎవడు లేడు, ఓదార్చేవాడు ఎవడు లేడు. దేవుడు నేను ఓదార్చే దేవుడు. ఒక విషయం చెప్తే ముగించేస్తాను. నేను మెడికల్ ట్రస్ట్లో పనిచేస్తుండగా 15 సంవత్సరాల క్రితం, ఇది మనందరికీ తెలుసు, హరిశ్చంద్ర ప్రసాద్ గారు. ఆయన మూల నడిపిన సమయాల్లో ఇంటి దగ్గరికి మాకు డ్యూటీ వేశారు. పొద్దున్న 7 గంటలకు వెళ్తే సాయంకాలం 7 గంటల వరకు 12 గంటల డ్యూటీ. ఆయనకి ఏం చేయాలంటే ఆ లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ ప్రకారంగా ఆ టాబ్లెట్లు ఇవ్వాలి. నేను కూడా చేశాను, 3 సంవత్సరాలు చేశాను అక్కడ. ఆయనను ఒకసారి నేను ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తుంటే, ఈ కోర్టు ఎగ్జామ్ రాస్తుంటే దాంట్లో బిట్ వచ్చింది. జస్ట్ మనకి ఈ ఆంధ్ర బిర్లా అని ఎవరిని అంటారండి, ఏమండి? ఆంధ్ర బిర్లా అంటే ఎవరంటే హరిశ్చంద్ర ప్రసాద్ గారు. అంత గొప్ప సంపన్నుడు, దేవుడు ఆశీర్వదించాడు. చివరి సమయాల్లో ఆయన ఆ 3 సంవత్సరాలు నేను గమనించింది ఏంటంటే, ఆయన డైనింగ్ టేబుల్ దగ్గరికి 7 గంటలకి ఉదయం మార్నింగ్ లంచ్ 11-12 మధ్య అయిపోద్ది. ఆ సమయానికి వెళ్ళేటప్పుడు ముంచేస్తాం త్వరగా, సమయాన్ని అయిపోయింది 5 నిమిషాలు అలా వెళ్తూ ఉంటే, అంతకుముందు చక్కగా ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు అందరూ కూడా వాళ్ళ కుమారులు అందరూ ఆ డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి అందరూ కలిపి భోంచేసేవారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం పాడైనప్పుడు అంత డబ్బు ఉంది అండి, ఆంధ్ర బిర్లా ఆ టైంకి దగ్గరికి వెళ్ళేటికి ఎవ్వరూ లేరు, ఆయన ఒక్క ఆయనే ఉండేవాడు అండి. ఎందుకో తెలుసా, ఆయనకి దగ్గు వచ్చేటప్పుడు, ఆ భోజనం చేసినప్పుడు, ఆ దగ్గునప్పుడు ఆ అన్నం మెతుకులేని పడతాయేమని ఎవరు కూడా భోజనం చేయడానికి ఆయనతో కూడా వచ్చేవారు కాదండి. అదొకటి సంగతి. మరొకటి ఏంటంటే తెలుసా, పడుకుని ఫోన్ తీసుకునేవాడు, అలా అబ్బాయికి ఫోన్ చేసేవాడు. చేసి నాయన ఒకసారి రండి చూద్దరు కానీ అని ఫోన్ చేసేవాడు. నేను చెప్తూ ఉన్నాను బలిపేట నిలబడి, ఈ లోకంలో ఆరోగ్యం చెడిపోతే, ఈ లోకంలో నీకు పరిస్థితి బాగోపోతే ఎవ్వరు కూడా ఆదరించరండి. ఆయన అంటే మీకు అందరు తెలిసి కాబట్టి చెప్తున్నాను, అంత సంపాదించి అంత సమకూర్చి అంత చేసిన ఆయన కుమారులకు ఫోన్ చేసి ఒకసారి 2 బాబు చూద్దరు కానీ అన్న పరిస్థితి. నేను అనుకున్నాను, దేవా నన్ను కరుణించా, నా కొరకే సంఘాన్ని ఇచ్చా, నా కొరకే పరిశుద్ధులు ఇచ్చా, నా కొరకే విశ్వాసులు ఇచ్చా, నా కొరకే ప్రార్థించే సంఘస్థులు ఇచ్చావు, నా కొరకే సాకుని ఇచ్చావు. నన్ను ఆదరించడానికి, నన్ను ఓదార్చడానికి, నన్ను ఆత్మీయ జీవితంలో పెంపారు చేయడానికి నీ ప్రేమను కనపరిచావు ప్రభువా. ద్రోహినై ఎన్నాలో నిన్ను గాంచగా తిరిగేనయ్యా, ద్రోహినై ఎన్నాలో నిన్ను గాంచగా తిరిగేనయ్యా, ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగా లేంచితివే, ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగా లేంచితివే. కాబట్టి ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు కలువరి ప్రేమ నీపై చూపించి నిన్ను ఆదరించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఆ నాయకుడి గ్రామంలో ఆ తల్లిని ఏ విధముగా చూశాడు, నన్ను చూశాడు, మిమ్మల్ని చూశాడు, మనల్ని చూశాడు. చూసి ఏం చేశాడండి, చూసి వెళ్ళిపోలేదండి. చాలా మంది ఏం చేస్తారండి, మన పరిస్థితి బాగపోతే ఈడేమో డబ్బులు అడుగుతాడేమో అని దూరంగానే వెళ్ళిపోతారు. నీ ఆరోగ్యం బాగపోతే నేను మళ్ళీ ఏమైనా చేయాలని నిన్ను చూసి వెళ్ళిపోతారు. కానీ దేవాది దేవుడు అలా కాదండి, ఆమెను చూశాడు, ఆమెను పరిస్థితిని గమనించాడు, దగ్గరికి వచ్చాడు.
అమ్మా ఏడవద్దని చెప్పాడు. ఈనాడు నిన్ను నన్ను కూడా ఏడవకుండా అండ్ మనల్ని ఏం చేశాడండి? ఆశీర్వదించిన వాడిగా ఉంటున్నాడు, ఓదార్చేవాడిగా ఉంటున్నాడు, ఆదరించేవాడిగా ఉంటున్నాడు. ప్రియమంటు వల్ల ఈ లోకంలో ఎంత ధనము సమకూర్చుకున్నా, ఎంత సదుపాయాలు ఉన్నా, ఎంత సంపాదించుకున్నా అండి చేతులు రెండు పైకి ఎత్తవలసిందే. ద గ్రేట్ అలెగ్జాండర్ ఏమన్నాడండి? నా చేతులు రెండు పైకి ఎందుకయ్యా అలా ఎత్తమంటే, అన్ని సంపాదించారు, రాజ్యాలు సంపాదించారు, నాకంటే ఎదురు ఎవడో లేడు అనుకున్నాడు. ఇదిగో ఒట్టి చేతులతో నేను, నీ పరిస్థితి నా పరిస్థితి కూడా అంతే. నీవు పోయినప్పుడు ఏడ్చేరే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. నీవు పోయినప్పుడు ఏడ్చెదరే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. చూసారా, ఎవరు రారయ్యా నీ వెంట, ఎవరు రారు, నా వెంట ఎవరు రారు, ఎవరు వస్తారు? దేవుడు వచ్చాడండి. ఎవరు ఆదరించలేకపోయారు ఆయన్ని. అండ్ ధనవంతుని ఇంటి వద్ద కూర్చుండి వ్యాధితో, బాధలతో, కురుపులతో కుక్కలు వచ్చి నాకుతూ ఉంటుంటే ఆ కుక్కలు కూడా కొట్టుకునే శక్తి కూడా లేదండి ఎవరికి. ఎవరు పట్టించుకోలేదు. ధనవంతుడు తన ఇంటి దగ్గర ఉన్నవాడు కూడా పట్టించుకోలేదండి. ధనవంతుడు ఇద్దరు చనిపోయారు అండి. మీరు చక్కని గమనించిన అక్కడ మాట ఉంటుంది, లాజరును ఎవరు తీసుకెళ్లారండి? వచ్చి దేవదూతలండి. అంటే ఆ లాజరు ఎవరికైనా తెలుసా అంటే? ఆ శరీరం కూలిపోయింది, తినడానికి ఆహారం లేదు, ఆ విస్తరాకుల మీద ఉండే ఆ మెతుకులు ఏరుకుని తినేవాడు. ఎవరు పట్టించుకోలేదండి, ఎవరు ఓదార్చలేదండి. వారి బంధువులు ఉన్నారు అండ్ లేరంటారా? కన్నవారు ఎవరో ఉంటారు కదా, బంధువులు ఉంటారు కదా, ఎవరు పట్టించుకోలేదు, వదిలిపెట్టేశారు, ఆదరించలేదు. ఆదరించేవాడు ఎవరు లేడు. కుక్కలు వచ్చి ఏం చేశారండి? నాకయ్య ఎంత పరిస్థితి, కుక్కలు వచ్చి నాకుతాయి అంటే కొట్టుకోలేని పరిస్థితి, సందర్భం కలిగిన లాజరు ఒక రోజు వచ్చింది. ఆ రోజు దేవదూతలు వచ్చి అని తన హృదయాన్ని దేవుని ఆరాధించాడు, దేవుని మహిమపరిచాడు, దేవుని స్తుతించాడు. ఈ లోకంలో ఎవరు ఆదరించలేకపోయినా యేసు ప్రభుని ఆరాధించాడు. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే, ఏక జీవించుట తన కొరకే. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే, ఏక జీవించుట తన కొరకే. ఈ లోకమంతట ప్రభు యేసు నామము ఎల్లవేళలందు చాటెదము. చూసారా, లాజరును ఎవరు తీసుకెళ్లారండి? దేవదూతలు. చూసి ఎంతగా ఆదరించాడు దేవుడు. చూసారా, దేవదూత అంత భాగ్యం. ఇప్పుడు ధనవంతుడు ఏమైపోయాడండి? ఎంత భోగాన్ని అనుభవించాడో, ఎంత సుఖాన్ని అనుభవించాడు ఈ లోకంలో. దేవుడిని ఆరాధించకుండా, దేవుడిని మహిమపరచకుండా, దేవుడిని స్తుతించకుండా, తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి, తనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి ఈ లోకంలో తన జీవితాన్ని ముగించుకున్నాడు. ప్రియమటి వారు జ్ఞాపం చేసుకోనండి, మనము దేవుడు నిన్ను క్షేమంగా ఉంచాడంటే, దేవుడు నీకు తరుణం ఇస్తున్నాడంటే, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తున్నాడంటే, దేవుడు నీకు సమయం ఇస్తున్నాడంటే ఏం చేయి? ఎందుకో ఇంకా దేవునికి దగ్గరగా రావాలని, ఇంకా దేవుని స్తుతించాలని, ఇంకా దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే జీవించాలి. ఈ లోకంలో మన కొరకే కాదు, మన పిల్లల కొరకే కాదు, మన కుటుంబం కొరకే కాదు, మన ఉద్యోగం కొరకే కాదు, మన పని పాటల కొరకే కాదు, దేవుని కొరకు కూడా మనం ఏం చేయాలి? బ్రతకాలి. బ్రతుకుడు క్రీస్తే సవైతే లాభమే. దేవుడు నీ కొరకే, నా కొరకే ఆయన రక్తాన్ని దారపోశాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. ఎందుకొరకే తెలుసా? నువ్వు ఆయన కొరకే ఉండాలని, నువ్వు ఆయన ఉండే చోట నువ్వు నేను కూర్చుండాలని ఆయన తన పరలోకం నుండి విడిచిపెట్టి లోకానికి వచ్చి నీ కొరకే ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని నలుగొట్టుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఆయన రాకడ దినాలు చాలా సమీపంగా ఉంటున్నాయి. కాబట్టి నీవు నేను ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మంచిదండి, ప్రార్థన చేద్దాం. ప్రియులు రాష్ట్రపతి గారు ప్రార్థన చేస్తారు.
వారు ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీభవిద్దాం. ఒకసారి కళ్ళు మూసుకుందాం, తలలు వంచుతాం. కళ్ళు రండి. రాష్ట్రపతి గారు ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, లోకరక్షక యేసయ్యా నీకు వందనాలు. దేవా, మేము పాపులం దేవా, మా పాపాలని క్షమించి ప్రభా. నీ యందు భయం భక్తుల జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. చెడు తలంపులు, చెడ్డ కోరికలు ఏమీ రాకుండా కాచి కాపాడడం ప్రభా. మీ హస్తం మాపేటను ప్రభా. దేవా నా తండ్రి యేసయ్యా, ఈ ఆదివారం సమయంలో మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీ స్తోత్రాలు, వందనాలు తండ్రి. దేవా నా తండ్రి యేసయ్యా, మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను దీవించి కాపాడను ప్రభా. సహాయం చేయండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా నా తండ్రి, మాకు మంచి వర్తమానం ఇచ్చావు ప్రభా. సహాయం చేసినందుకు నీ స్తోత్రాలు, వందనాలు తండ్రి. దేవా నా తండ్రి, ఇంకా ఎన్నో మాకు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగేటట్టు చేయండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. మా సంఘంలో ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. చదువుకున్న వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రోగులను ముట్టండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. పాస్టర్ గారిని దీవించి కాపాడండి ప్రభా. ఆయన పరిచర్యలో తోడునట్టు సహాయం చేయండి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా నా తండ్రి, వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి ప్రియులారా, మనం ఈ కార్యక్రమం ముగించుకుందాం. మరి ప్రతిరోజు రాత్రి సమయంలో ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి. మరి సాయంత్రము ప్రతిరోజు 7:30కి ప్రారంభిస్తాం. కాబట్టి మీరు సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉంటున్నాం. 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. మీరు సిద్ధపడాలని మనం చేస్తున్నాను. అటుగానే ప్రియులరా, మరి శుక్రవారాలు ప్రార్థనలు వెంకటరాజు గారి ఇంటికాడ నిన్న వారంతో ముగించబడ్డాయి. మరి ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పగల ఖాళీయే గనక మరి మీ ఇంటికాడ ప్రార్థనలు పెడతాం. కాబట్టి మీరు తెలియపరచాలని మీకు మనవి చేస్తున్నాను. శుక్రవారాలు రేపు వారం నుండి ఆ ప్రార్థనలు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే మీరు తెలియపరచండి. లేకపోతే మనం ఆ రోజు సాయంకాలం ఎలాగో ఉంటుంది కాబట్టి మరి పగలు మనము ఖాళీగా రెస్ట్ తీసుకుని సాయంత్రం కొరకై సిద్ధపడదాం. ఎక్కడ నుండి వెళ్దాం, లేకపోతే మనము రెస్ట్ తీసుకుందాం శుక్రవారం కొరకు. మంచిదండి, మంచిదండి. మరి కామ్లీ గారు వారి ఇంటికాడ శనివారం ప్రార్థనలు రాత్రితో ముగించబడ్డాయి. కాబట్టి వారి కుటుంబం కొరకు ప్రార్థించాలని కోరుతా ఉన్నాను. మరి పరుషులు రాస్తా ఉన్నారు మన సంఘ బిడ్డల్లో. సుభాష్ పరుషులు రాస్తా ఉన్నాడు. రేపు నుండి రాయబోతుండగా దేవుడు జ్ఞానమును దయచేసేలాగా, జ్ఞాపకశక్తిని, దేవుడు సహాయాన్ని, ధైర్యం అనుగ్రహించేలాగా సుభాష్ కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. సుభాష్తో పాటు ఇంకెవరైనా ఉన్నారో రేపు నుంచి రాయవలసిన పరుషులు రాసేవారు మన సంఘంలో? ఇంకా సుమిత్ కూడా ఉన్నాడండి. బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. కాబట్టి సుభాష్, సుమిత్ కొరకు ప్రార్థన చేయండి. మీకు ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నారా? మంచిది. ఇక 10వ తరగతికి స్టార్ట్ అవుతాయి. వారి గురించి కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అటు రీతిగా దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. మంచిదండి, మనము ఈ కార్యక్రమం ముగించుకుందాం. రేపు రాత్రికి నేను పలహారం సిద్ధపరుస్తాను. కాబట్టి మీరు సిద్ధపడి అందరూ రావాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. మంచిది. ఈ సమయంలో అన్న పాట పాడుతూ ఉంటుండగా కానుకలు సమర్పిద్దాం. ముందు వెనకాల ఉన్నవారు రండి. వెనకాల ఉన్నవారి అయ్యే వరకు ముందు వారు రావద్దు. అలా వరుసగా వచ్చి కానుకలు సమర్పించాలని మనం చేస్తాం. పాల్ గారు పాట పాడుతుంటుండగా కానుకలు సమర్పిద్దాం. అందరికి వచ్చిన పాటే యేసుని నమ్మేడు వారు. యేసుని నమ్మేడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులైనారు. యేసుని నమ్మేడి వారు ఖర్జూరపు చెట్టు వలె మూవేయు చొల్లెదారు. ఖర్జూరపు చెట్టు వలె మూవేయు చొల్లెదారు. ఖర్జూరపు మాటలతో
రక్షణకై స్తుతించెదారు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదారు. యేసుని నమ్మిడి వారు లాభాలను దేవదారు చెట్టు వలె లాభాలను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. ప్రభు కృప జ్ఞానములో ఎదుగుచుందురు వారు. ప్రభు కృప జ్ఞానములో ఎదుగుచుందురు వారు. యేసుని నమ్మిడి వారు యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. సహనముతో నిలచెదరు. కదలాక సిరులయుండెదారు. సహనముతో నిలచెదరు. కదలాక సిరులయుండెదారు. యేసుని నమ్మిడి వారు హల్లెలూయా పాడి వల్లభుని స్తుతింతురు. హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదారు. చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదారు. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదారు. యేసుని నమ్మిడి వారు. మంచిదండి ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. మనమే కనుక బయట వస్తే భయపడాలి, కానీ మనమే గనక ఇప్పుడు చిన్న ప్రార్థన దానియేలు గారు చేస్తారు. వారు ప్రార్థన చిన్న ప్రార్థన. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదం తీసుకుందాం, తలలు వంచుదాం. ప్రియులరా, ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు మమ్మలను ప్రేమించి రక్షించి లోకములో నుండి మమ్మలను ప్రత్యేకపరిచి, లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ నీ చిత్త ప్రకారం ఏదైతే చేస్తామో అది శాశ్వతంగా నిలిచి ఉంటుందని దేవాది ప్రభువా, స్థిరముగా ఉండి పరలోక రాజ్యానికి వారసులం అవుతామని నీ వాక్య గ్రంథములో మమ్మలను వెలిగించవనైనా ఆ సత్యములోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకే మీకు స్తోత్రాలు. ప్రభువానైనా మీరు మమ్మల్ని రక్షించుకున్నారు. మరి లోకములో పాపం ఉంది, పాపములో మేము పడకుండా ఉండటానికి నీ వాక్కు మాకు ఇచ్చారు నైనా, నీ గ్రంథాన్ని మాకు ఇచ్చారు. ఆ గ్రంథాన్ని నీ దాసులు వివరిస్తూ ఉంటుండగా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఏర్పాటును బట్టి మీ స్తోత్రాలు. అదే వరుసలో ఈరోజు పౌలు గారి ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మిమ్మల్ని మహిమపరచాలని, మిమ్మల్ని గణపరచాలని, అలా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఆదరించేవారుగా ఉన్నారని,
అయా మా లోట్లు తీర్చువారుగా ఉన్నారని అయా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడుతూ వచ్చినందుకే మీకు వందనాలు. మరి నైనా ఎదవరాలు కుమారుడు చనిపోయినప్పుడు నైనా ప్రభా తల్లి ఎంతో వేదనతో అయా నేను ఆందోళనతో ఆదరణ కోల్పోయిన ఆమెను మీరు ఆదరించడానికి ఆమె దగ్గరకు వెళ్ళారు. పాడిని ముట్టారు. ఎవరు ముట్టరు నాయన, మీరు ముట్టారు. ముట్టి నాయన బిడ్డను బతికించి ఆమెకు అప్పచెప్పారు. అయ్యా మేము కూడా ఏ విషయంలో సావు సిద్ధమై ఉన్నాయో అయ్యా మీరు ముడతేనే కానీ మేము బతకలేము నాయన. మీరు మమ్మల్ని బతికించండి, మమ్మల్ని బాగు చేయండి అయ్యా. నేను మా ఉద్యోగాల విషయాల్లో, పెట్రోల్ విషయాల్లో, అభివృద్ధి విషయాల్లో మాకు మీరు అద్భుతం జరిగించండి. మీ కరుణ చూపండి నాయన, మీ జాలు చూపండి అయ్యా. నేను సహాయం దయచేయండి. వివాహాలు వయసు వచ్చిన వారిని మీరు కనికరించండి, మీ కరుణ చూపండి, వారికి వివాహాలు జరిగించండి దేవా. అయ్యా ఉద్యోగాల కొరకై చదువుకొని చదువు పూర్తయి అయ్యా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు నాయన, వారిని కనికరించిన ఆయన అయ్యా. నీ కరుణ చూపండి ప్రభా. పాడిని ముట్టినట్టుగా మీరు అద్భుతాన్ని జరిగించండి, కార్యాలు మీరు చేయండి ప్రభా. అయ్యా నేను అట్టుదిగానే బిడ్డలు లేని వారిని కనికరించండి అయ్యా. నేను ప్రభా వారి విషయాలు అద్భుతాలు జరిగించండి అయ్యా. నేను సహాయపడండి. అటుదిగానే అయ్యా నేను రుణాలతో బాధపడుతున్న వారు రుణాలు తీర్చండి. కొంత అనారోగ్యంతో బాధపడుతున్న వారిని యేసు నామములో మీరు ముట్టండి ప్రభా. యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇంటిలో అయ్యా దురాత్మ క్రియలు, దురాత్మ అంధకార శక్తులు, గలిబిలులు యేసు నామములో లయమవునుగాక. బిడ్డలకు నెమ్మది, సంతోష, సమాధానం నీ బిడ్డల మీదకి దిగివచ్చును గాక. మీ ఇంటి వారు ప్రభా బిడ్డల ఇంటి మీదకి నీ ఆశీర్వాదాలు, నీ సమాధానం, నీ శాంతి బిడ్డల కుటుంబాల మీదకి దిగివచ్చును గాక. మీరే కార్యాలు మీరు చేయండి, సహాయపడండి. వచ్చిన బిడ్డలందరూ దీవించండి. రేపు నుండి వారి డ్యూటీలకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి, స్కూల్కి వెళుతూ ఉంటుండగా సహాయపడండి. వారి పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. సహాయం దయచేయండి. మిగిలిన రోజుల్లో కార్యక్రమాలన్నింటిలో సహాయపడమని ప్రార్థన చేస్తూ ఇంతవరకు మాకు తోడుగా ఉన్నారు అయ్యా. ఇచ్చిన కానుకలు బట్టి మీకు వందనాలు. అర్పించిన కానుకలు మీ సేవతో వినియోగపరచుకోండి. తన ద్వారా రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరూ దీవించండి, మీరు ఆశీర్వదించండి. చంటి బిడ్డల కార్యక్రమాలు దయచేయండి, గర్భిణీల కార్యక్రమాలు దయచేయండి ప్రభా. సహాయం దయచేయండి. ఎవరినైనా మర్చుంటే వారి కొరకు మరొకసారి ప్రార్థించే అవకాశం మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ఈరోజు నీ వాక్యాన్ని చెప్పడానికి మా మధ్యకు వచ్చిన పాలు గారిని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకోండి. దీవించి బలపరచండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇంతవరకు సహాయపడ్డారు. రేపు పరిశ్రమ రాసిన బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం. సుభాష్ కొరకు, సుమిత్ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. తెలివి, జ్ఞానం దయచేయండి, జ్ఞాపశక్తిని దయచేయండి, ధైర్యం దయచేయండి. మంచి ర్యాంకులతో బిడ్డలు పాస్ అవటానికి మీరే వారికి సహాయం దయచేయండి ప్రభా. నీ ఆత్మ వారి మీద ఆవరింప చేయండి, నీ శక్తితో నింపండి ప్రభా. మీ ప్రభావంతో నింపమని వేడుకుంటున్నాను. మీరే సహాయపడండి. వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి బలపరిచి మేలుతో నింపి ఎవరి అక్కర్లు తీర్చి మహిమనందమని మీరే సహాయపడమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల, దీవెన, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు వరకు సదాకాలం కూడా వచ్చిన మనందరికీ నిత్యము తోడైండి, కాపాడి, దీవించి నడిపింప చేయును గాక. ఆమేన్. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా. అందరూ పాడాలి, గంభీరంగా పాడి ప్రభుని స్తుతించి జయం కొట్టి వెళదాం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయం
జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ బోలో యేసుక్రీస్తు మహారాజుకి జై. పాపుల రక్షకుడైన యేసయ్యకి జై. త్వరగా రాబోతున్న యేసయ్యకి జై. మనల్ని కాపాడుతున్న యేసయ్యకి జై. బోలో యేసుక్రీస్తు మహారాజుకి జై. హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. ఈరోజు లూదియమ్మ గారు బంధువు వెంకటలక్ష్మి గారు వారు రాక వారికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. వెంకటలక్ష్మి గారికి వందనాలు.